నమస్తే వెల్కమ్ టు కాలేజ్ క్యాంపస్. ఈ రోజు మనం మహావీర్ ఎడ్యుకేషనల్ సొసైటీకి వచ్చేసామండి. ఇది వ్యాసపురి బండ్లగూడ దగ్గర ఉందండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అండ్ స్టూడెంట్స్ కి ఫ్యాకల్టీ ఫెసిలిటీ ఎలా ఉంది అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందా లేదా అండ్ ప్రాక్టికల్ ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా విషయాలు ఇక్కడ చూసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ ఇక్కడ కూడా ఏదైతే బీటెక్, ఎంటెక్ అండ్ అదే విధంగా పాలిటెక్నిక్ అండ్ డిగ్రీ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నారంటే మరి అవి ఎలా ఉన్నాయి ఏంటో కూడా లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఇంజనీరింగ్ లో అత్యుత్తమమైన విద్యా బోధనను అందిస్తూ జాయింట్ సెక్రటరీ ధనంజయ రెడ్డి మరియు సెక్రటరీ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థ మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సుదీర్ఘ ప్రస్థానం బోధనలో ఉన్నతమైన విద్యా విధానాన్ని అనుసరిస్తూ డాక్టరేట్ పొందిన అనుభవజ్ఞులైన అధ్యాపక ఉపాధ్యాయులు, అత్యాధునిక సదుపాయాలు, తోటి విద్యార్థులను అక్కున చేర్చుకునే స్నేహితులు గత 24 సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తూ తెలంగాణలోని టాప్ 10లోపే చోటు సంపాదించుకుంది. నమస్తే, నా పేరు సమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి. మహావీర్ ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీని. ఈ మహావీర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 2001లో ప్రారంభమైంది. దాని తర్వాత 2009లో ఈ యొక్క విద్యా సంస్థలోనే పాలిటెక్నిక్ కోర్సెస్ కూడా ప్రారంభించడం జరిగింది. అదే రకంగా 2010లో ఏఆర్ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజీని స్థాపించడం జరిగింది. అదే రకంగా 2012లో మహావీర్ డిగ్రీ కాలేజీని కూడా స్థాపించడం జరిగింది. ఈ యొక్క మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దీంట్లో కోర్సెస్ ఈసీఈ, ట్రిపుల్ ఈ, సిఎస్సి, ఐటీ, మెకానికల్, సివిల్, ఏరోనాటికల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఇవన్నీ కూడా కోర్సెస్ బీటెక్ అండర్ గ్రాడ్యుయేట్లో జరుగుతున్నాయి. అదే రకంగా ఎంటెక్ కోర్సెస్ కూడా ఈ యొక్క కాలేజీకి ఉన్నాయి. ఇది అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, అదే రకంగా విఎల్ఎస్ఐ కోర్సెస్ కూడా మేము ఈ యొక్క మహావీర్ ఇన్స్టిట్యూట్లో నడుపుతున్నాము. అదే రకంగా ఈ యొక్క అనుబంధంగా ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో బీబీఏ కోర్సు కూడా నడుస్తున్నది. అదే రకంగా బీకామ్ కంప్యూటర్స్, బీకామ్ జనరల్, అదే రకంగా బిఎస్సి, ఎంఎస్సిఎస్ అనేటువంటి కోర్సుని మనము ఇక్కడ అందించడం జరుగుతుంది. ఏఆర్ మహావీర్లో కూడా అన్ని ఇంజనీరింగ్ కోర్సెస్ మహావీర్లో ఉన్నటువంటి కోర్సెస్ అన్నీ ఏఆర్ మహావీర్లో కూడా ఉన్నాయి. పాలిటెక్నిక్లో ఆల్ కోర్ ఇంజనీరింగ్ కోర్సెస్ అన్నీ కూడా దాంట్లో చేర్చడం జరిగింది. ఈ యొక్క కాలేజీకి 2023లో నాక్ ఏ గ్రేడ్ లభించడం జరిగింది. అదే రకంగా ఈ సంవత్సరం నుండి అటానమస్ కాలేజ్, యూజీసీ అటానమస్ కాలేజ్గా కూడా గుర్తింపు పొందింది. మనకు అకాడమిక్గా చాలా వెయిట్ ఉన్నటువంటి కాలేజ్ ఇది. అకాడమిక్గా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ యూనివర్సిటీలోనే టాప్ ర్యాంకింగ్స్ మా యొక్క కాలేజీకి వస్తాయి. గత 4 సంవత్సరాలుగా యూనివర్సిటీ టాపర్స్ ఈ యొక్క కాలేజ్ నుండి పొందడం జరుగుతుంది. అదే రకంగా గేట్లో కూడా రాకేష్ శర్మ అనేటువంటి విద్యార్థి ఆల్ ఇండియా 17th ర్యాంక్ రావడం జరిగింది. ఇది ఈ యొక్క కాలేజ్ యొక్క ప్రత్యేకత. అదే రకంగా ఈ యొక్క క్యాంపస్ మొత్తం కూడా సోలార్ ఎనర్జీతో రన్ అవుతుంటుంది. ఈ ఎంటైర్ కాలేజ్, ఈ యొక్క కాలేజ్ క్యాంపస్లో సోలార్ గ్రిడ్ ఉంది. ఈ యొక్క పవర్ అంతా కూడా సోలార్ ద్వారా ఈ యొక్క కాలేజీలో మేము పొందుతాం. దీన్ని మేము ఎక్స్పోర్ట్ కూడా చేస్తాం, గవర్నమెంట్కి ఎక్స్పోర్ట్ కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క కాలేజీలో అత్యంత అనుభవజ్ఞులైనటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. వీరు డాక్టరేట్స్ 25 మెంబర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ 15 మెంబర్స్ ఉన్నారు. అదే రకంగా అసోసియేట్ ప్రొఫెసర్స్ 30 మెంబర్స్ ఉన్నారు. అదే రకంగా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కావాల్సినంత సంఖ్యలో
అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉండడం జరిగింది. ఫెసిలిటీస్లో ఏమంటే ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటరాక్షన్ సెల్ IIIC సెల్ ఉన్నది. అదే రకంగా ఇన్స్టిట్యూషనల్ ఇన్నోవేషన్ సెల్ IIC, అదే రకంగా నేషనల్ సర్వీస్ స్కీమ్ NSS, ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ సెల్, ఇన్నోవేషన్ ఈకోసిస్టమ్, అదే రకంగా ఎంటర్ప్రీనియర్ డెవలప్మెంట్ సెల్ ఈ యొక్క కాలేజీలో ఏర్పాటు చేశాము. ఈ యొక్క కాలేజీలో హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉన్నది. గర్ల్స్కి బాయ్స్కి సపరేట్గా ఒక 650 మంది విద్యార్థులు ఉండే విధంగా హాస్టల్ ఫెసిలిటీ, అది కూడా మనకు ఒక స్పేసియస్ రూమ్స్, అదే రకంగా గ్రౌండ్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది ఈ యొక్క కాలేజీకి ఓన్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది. అన్ని కాలేజ్ నుండి మా యొక్క బస్సెస్ ఇక్కడికి రావడం జరుగుతుంది. అదే రకంగా మనకు ఈ యొక్క కాలేజ్ ఎక్కడి నుండి చూసినప్పటికీ కూడా 8 కిలోమీటర్ల రేడియస్లోనే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఏదైతే అటల్ యోజన ఇన్స్టిట్యూట్ ఇన్నోవేషన్ సెల్ అనేది అటల్ యోజన అనేది ఉందో, ఈ యొక్క అటల్ యోజనలో కూడా మా యొక్క కాలేజు మెంబర్గా ఉంది. అదే రకంగా MOU ఇండస్ట్రీ ఇంటరాక్షన్ సెల్తోని MOU కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క కాలేజ్ను మీరందరూ దర్శించండి. ఈ యొక్క కాలేజ్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మీరు చూడండి. ఈ చూసిన తర్వాత ఈ యొక్క కాలేజీలో మీ యొక్క విద్యార్థులని చేర్పించాలని పేరెంట్స్ అందరికి కూడా నేను మనవి చేస్తూ స్వాగతిస్తున్నాను. అన్ని హంగులతో కూడిన క్లాస్ రూమ్లు, సువిశాలమైన మైదానం, ర్యాగింగ్ లెస్ క్యాంపస్, డిజిటల్ ల్యాబ్ టెక్నాలజీతో పోటీపడి ఉపాధ్యాయులు, చదువులో శాస్త్రీయత, అంతర్జాతీయ విద్య బోధన ఇవన్నీ మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సొంతం. అత్యాధునిక సదుపాయాలతో మెకానికల్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, కెమికల్ ల్యాబ్, ఫిజిక్స్ ల్యాబ్, ఇంగ్లీష్ ల్యాబ్, ఎలక్ట్రికల్ ల్యాబ్, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ అండ్ సివిల్స్ ఇంజనీరింగ్. ఎక్కడైతే విద్యార్థులు నిర్భయంగా నేర్చుకుంటారో అలాంటి ఉత్తమ కాలేజీ మహావీర్. మనం ఇప్పుడు మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ అండ్ ప్రొఫెసర్ ఆఫ్ EC డిపార్ట్మెంట్ డాక్టర్ వి ఉషశ్రీ మేడంతో ఉన్నాము. అండ్ ఈ కాలేజ్కి సంబంధించి విషయాలు, అదేవిధంగా కోర్సెస్, అదేవిధంగా ప్లేస్మెంట్స్, ఇలాంటి విషయాలన్నీ కూడా మేడం మాటలో విందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం చెప్పండి ఒకసారి కాలేజ్కి సంబంధించి మీ మాటల్లో. నేను డాక్టర్ వి ఉషశ్రీ, ఇక్కడ ప్రిన్సిపల్ అండ్ ప్రొఫెసర్ ఆఫ్ EC డిపార్ట్మెంట్గా వర్క్ చేస్తున్నాను. నేను లాస్ట్ ఇయర్ November 1st జాయిన్ అయ్యాను. ఈ కాలేజ్ అటానమస్ ఇన్స్టిట్యూట్. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి అటానమస్ అవుతుంది. సో మేము ఈ కాలేజ్లో చాలా ప్రోగ్రామ్స్ పెట్టున్నాము స్టూడెంట్స్ బెనిఫిట్ చేయడానికి. మాకు ఈ స్టూడెంట్స్ రిలేటెడ్ ప్రోగ్రామ్ ది బెస్ట్ వన్ ఇస్ ది ప్లేస్మెంట్ డీటెయిల్స్. ఎక్కడైతే మేము CRT నుంచి మొదలు పెడుతున్నాము, ఫస్ట్ బీటెక్ నుంచి 4th బీటెక్ వరకు వాళ్ళకి ప్లేస్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ప్రతి సంవత్సరం మేము స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెడతాము. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కాకోకుండా సిలబస్ ఎట్లయితే మేము ఆటోనమస్ అయ్యామో, మేము అందులో 2 వాల్యూ యాడెడ్ కోర్సెస్ కూడా పెట్టున్నాము. సో ఇప్పుడు 2024లో స్టూడెంట్ జాయిన్ అయితే 2028కి ఏ విధంగా అయితే ఇండస్ట్రీ ఉంటుంది, అప్పుడు రిక్వైర్మెంట్ ఎలా ఉంటాయి, జాబ్ రిక్వైర్మెంట్స్, దాని బేస్డ్ మీద మేము స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ పెట్టాము. మాకు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. బోర్డ్ ఆఫ్ స్టడీస్లో ఇండస్ట్రీ ట్రైనింగ్ పర్సన్స్ ఉన్నారు. మేము స్టూడెంట్స్కి ఫీల్డ్ పంపిస్తాము, ఫీల్డ్ వర్క్ కోసము. వాళ్ళు ఇంటర్న్షిప్ ఆఫ్ ది క్యాంపస్, ఇన్ ది క్యాంపస్ చేసుకుంటారు. సో దాన్ని బట్టి స్టూడెంట్స్కి ఎలా ఉండాలి, నెక్స్ట్ ఫ్యూచర్ కోర్సెస్ ఏమున్నాయి అంటే, ఇది ఓన్లీ CSE రిలేటెడ్ కాదు, మాకు టోటల్ 9 UG ప్రోగ్రామ్స్ ఉన్నాయి. లైక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, CSEలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, CSEలో డేటా సైన్స్ ఉంది, IT, EC, EEE, మెకానికల్, సివిల్, ఏరో. ఇది కాక మాకు MBA ప్రోగ్రామ్ ఉంది, ఇంకా MTech ప్రోగ్రామ్, 5 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. సో ఓవరాల్ ఈ కాలేజ్లో ఇంటర్డిసిప్లినరీ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. సో మేము ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, ది సెకండ్ ఫ్యూచర్ ఆఫ్టర్ ది ప్లేస్మెంట్ ఇస్ ది ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్.
సో ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్లో స్టూడెంట్స్కి మేము సెకండ్ బీటెక్ నుంచే ప్రాజెక్ట్ ఇస్తాము, వేర్ దే విల్ లెర్న్ ది సబ్జెక్ట్ డూయింగ్ ది ప్రాక్టికల్ వన్. థియరీలో ఏమైతే చదువుకున్నారో దానికి రిలేటెడ్ ప్రాజెక్ట్ ఒకటే అసైన్ చేస్తాము. ఈ ప్రాజెక్ట్లో ఇంటర్ డిసిప్లినరీ ఉంటుంది. నేను ఎట్లయితే చెప్పానో మాకు 9 యూజీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. స్టూడెంట్స్ వీ గెట్ కొలాబరేటెడ్. సో వీ విల్ గెట్ కొలాబరేటెడ్ విత్ ది ఇండస్ట్రీ అండ్ ఇండస్ట్రీ విల్ హెల్ప్ అస్, దే గైడ్ అస్, దే ఆర్ అవర్ mentors, they will explain, because communication is very important. Present day lo meer as an engineer mimmalni mee present chesukogalgite cheppagaligiతే this means a lot. Basic thing vachesi how they are responding to one particular program. ఈ సెన్సిటివిటీ అనేది వాళ్ళకి ఇండక్షన్ ప్రోగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వాట్ ఈస్ ది టోటల్ 4 years ఆఫ్ కోర్స్, వాళ్ళు ఏం చదువుతారు, దానికి అవుట్కమ్ ఏమి, స్టూడెంట్స్కి ఒక గ్రాడ్యుయేట్ అట్రిబ్యూట్స్ ఏం ఉండాలి. సో ఆ గ్రాడ్యుయేట్ అట్రిబ్యూట్స్ ప్రకారం స్టూడెంట్స్ని రెడీ చేస్తాం. మాకు సీనియర్స్ ప్రొఫెసర్స్ ఉన్నారు, సీన్స్ ఫ్రమ్ ది ఇన్సెప్షన్స్ ఉన్నాయి. సో సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ మిస్ట్ అనుకుంటే దిస్ ఇస్ 24 years old institute. We are having many PhDs, doctorates, all are qualified and eligible professors, associate professor, professors. Library chana baguntundi, library sports section, students reference sections. With ఏదైనా తీసుకోండి students related, we have provided all the facilities. ఇంజనీరింగ్, డిగ్రీ, పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సులు విద్యార్థులకు అందిస్తూ ముందంజలో ఉంటుంది మహావీర్ విద్యా సంస్థలో. చక్కటి వాతావరణం, ఆహ్లాదంగా ఉండే కాలేజ్ క్యాంపస్ లో ఎటు చూసినా పచ్చని చెట్లతో గ్రీనరీగా ఉండడం మహావీర్ కాలేజీ సొంతం. అన్ని సదుపాయాలతో విద్యార్థులతో సపరేట్ హాస్టల్ సౌకర్యాన్ని అందిస్తున్నారు మహావీర్ విద్యా సంస్థలో. మహావీర్ విద్యా సంస్థలో ట్విన్ సిటీస్ లో ఎక్కడి నుండైనా చేరుకునేందుకు కాలేజీ బస్సెస్ ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ తో పాటు క్యాంపస్ లో మంచి ఆహారాన్ని అందించే విశాలమైన క్యాంటీన్. ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే 24 గంటలు సేవలందించేలా అంబులెన్స్ సర్వీస్ అందుబాటులో ఉన్నాయి. Nowadays, the quality initiative is one of the challenging tasks in the educational institutions. We are having the IQAC towards to maintain the quality measures in the institution. As part of this, we are implementing so many methods to measuring the quality. We are conducting the regular reviews, regular meetings and audit trials to maintain the quality. And academic point of view, we are monitoring the system, whatever the syllabus covering by the teachers, is according to the time schedule or not. And we will conduct the regular feedback in the classes and to taking the feedback of the students and as well as the teachers also. Next, the department conducting the regular meetings with the parents also. And apart from that, we are implementing the student-centric methodology. One is the experimental teaching, like experimental teaching. One is the model designing, and we are conducting laboratories and internships, assignments. And second thing is the participatory learning. One is we are conducting the educational tours, industrial tours. One more methodology, one is problem solving. In the problem solving, one is assignments we are conducting, group discussions we are conducting, and as well as the technical competitions we are conducting. And we are mainly concentrating on the case studies also. Second thing is the faculty exchange program. We are sending the faculty to other colleges also to participate in the faculty development programs, as well as we are also inviting the faculty of the other colleges into our institutions. This automatically, the knowledge will be shared among the institutions, and this is automatically what happens, the students will be enlightened, teachers will be enlightened. We are working towards the quality, where the quality will there, the student will come to that place. Here nowadays the accreditations are there. The accreditation is the one part, and the second part is the quality maintenance is also one part. Quality, where the quality is there, definitely student can come to that place and to acquire the knowledge.
our IQAC cell members went to the Vikarabad and as well as the Khammam district, and as well as the some Nalgonda district also. In Nalgonda district, they given the certain awareness to the school children. The school children having their knowledge, science knowledge, but they don't have the advanced technologies. But our teachers motivating them into the advanced technologies. ఏ కాలేజ్లో లేని విధంగా సోలార్ పవర్ ప్లాంట్ ఈ కాలేజ్ ప్రత్యేకత. మొట్టమొదట సోలార్ సిస్టమ్ ను ప్రవేశపెట్టింది మహావీర్ విద్యా సంస్థలలోనే. 100 కిలోవాట్స్ విద్యుత్ సామర్థ్యంతో ఈ సోలార్ పవర్ ప్లాంట్ నడుస్తుంది. ఆధునికతతో ఇక్కడ లైబ్రరీ టెక్నాలజీ ఉంది. 65,000 పుస్తకాలు, 5,800 వాల్యూమ్స్ తో డిజిటల్ లైబ్రరీ, 2,000 జర్నల్స్ తో వీడియో లెక్చర్స్ అందుబాటులో ఉన్నాయి. స్టూడెంట్స్ లో దాగి ఉన్న ప్రతిభను తీసేందుకు కాలేజ్లో సెమినార్లు ఇక్కడ నిత్యం జరుగుతూ ఉంటాయి. ఇక్కడి విద్యార్థులు చదువులోనే కాదు, ఆటల్లోనూ బాస్కెట్బాల్, వాలీబాల్ లాంటి ఇంకా చాలా ఆటల్లో ఎంతో మంది మహావీర్ స్టూడెంట్స్ తమ సత్తా చాటుకున్నారు. ఎంతో మంది విద్యార్థులకు చదువు అయిపోగానే ప్లేస్మెంట్స్ కూడా కల్పిస్తారు. మల్టీనేషనల్ కంపెనీస్ ఇక్కడ క్యాంపస్ ఇంటర్వ్యూస్ నిర్వహిస్తూ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నారు మహావీర్ విద్యా సంస్థలో. చదువు, అనుభవం, అవకాశం ఇలా ఏదైనా మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సొంతం. మహావీర్ విద్యా సంస్థలకు లేదు సాటి, ఏ కాలేజీ లేదో పోటీ. Basically, we attend workshops, seminars, conferences which are conducted by the corporate, so that we will know what are their needs that we need to develop from the student. So to hire the students, what are their basic needs is what we get to know. We take those inputs and we create a curriculum in the CRT, so that these all will be implemented for the better placement of the students. We also take feedbacks from the alumni students, so that we will know how effective our CRT classes are. We know how the recession now going on this year, and it will be continuing next year also. So we have based on this recession, even though we have very the market is very low, we have recruited the students, all about 200 students in both diploma and BTech. Now, MIST EDC is focusing on mainly the awareness of entrepreneurship programs, like entrepreneurship, the students will get support and promote entrepreneurship among the students. And from past, the EDC cell separately was established in the year 2022, and from last 2 years we are focusing mainly on the awareness programs by conducting seminars, workshops, business plan competitions, and we are sending our students to different colleges to participate in different entrepreneurial related programs. And in future we are focusing on mainly the women entrepreneurship. We are planning to open a separate women entrepreneurship cells, and also to collaborate with small entrepreneurs in Hyderabad, so that we can get more support and more awareness on how to go with the entrepreneurship. I am a professor in mechanical engineering department, and I am the president of IIC. IIC means nothing but Institute Innovation Council. So under this Institute Innovation Council, we have organized around 30 events inside the college and outside the college. We have visited the industries, and we have given a exposure to the students in the industries, and based on behalf of IIC, we have adopted, we are going to mentor 3 Atal schools. We conducted around 30 events. In all those events, we are going to conduct the self-driven events, self-driven activities, which will belongs to our college and outside the other colleges. And in that events, we are going to again conduct the events at industries. So industry visits, based on the industry visits, we have conducted the event, and based on the celebration activities, we have conducted the events. So this around 30 plus events we have been conducted. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తో ఆమోదయోగ్యమైన AICTE అప్రూవ్డ్ మరియు ఆటోనమస్ కాలేజ్ మహావీర్ విద్యా సంస్థలు NAC A గ్రేడ్ తో సువిశాలమైన క్యాంపస్ దీని సొంతం.
మెహదీపట్నం మరియు ఎల్బీ నగర్ నుంచి కేవలం 8 కిలోమీటర్లు సిటీ బస్ సదుపాయంతో సిటీకి అతి చేరువలో ఉండడం ఈ కాలేజ్ యొక్క ప్రత్యేకత. సువిశాలమైన గర్ల్స్ మరియు బాయ్స్ హాస్టల్ గదులు, కాలేజ్ లో చదువుకోవడానికి విశాలమైన లైబ్రరీ, అన్ని రకాల ప్రాక్టికల్ ల్యాబ్స్ తో స్టూడెంట్స్ కి విద్యా ఆధునికత కల్పిస్తుంది యాజమాన్యం. As a Dean of Academics, overseeing the functions of the faculty, monitoring and evaluation, and also supporting the faculty at the time of teaching, and to introduce the academic calendars, syllabus, as well as the it contains all the details, and also we are introducing academic plan. It contains the guest lectures, seminars, and workshops, FDPs throughout the year, and also we are verifying the course files and counsel the faculty, and also will time to time observing the attendance registers, faculty student attendance registers, and also we are introducing timely value added courses to the branches for fulfilling the curriculum gap between the course curriculum and the subjects. MIST focuses not only on the academic activities, but it also focuses on the overall development of the student activities. Like we are organized technical club activities, we have organized workshops on emerging technologies, we have organized conferences and hackathons, etc. Our prominent features are we are having good laboratories with well-equipped configurations of the laboratories that we have, and we are having well-qualified and experienced faculty. We are having a strong mentor and mentee system, and we encourage in-house projects in the department, and we encourage the overall academic activity development and also the placement activities within the department. I am Dr. Nakiran, Head of the Department of Computer Science and Engineering, having 35 years of experience. I would like to give short introduction about the department. The department was established in the year of 2001 with the intake of 60 student strength. Later, it was increased to 120 in the academic year 2006-2007. Regularly, we conduct extracurricular activities like industrial visits, conferences, workshops, and FDPs. We motivate students to participate events like FDP, industrial visits, and as well as other events which is conducted by in the other institutions. And we motivate and guide the students to do projects in recent technologies. Department conducting add-on courses like machine learning, IoT, data sciences to meet the future scope technologies. మెకానికల్, సివిల్, ఏరోనాటికల్ లో కూడా 100% ప్లేస్మెంట్ సదుపాయం కల్పిస్తోంది. ఈ కాలేజ్ లో చదివే విద్యార్థులు ఏరోనాటికల్ లో గత 4 సంవత్సరాలుగా యూనివర్సిటీ టాపర్స్ గా నిలుస్తున్నారు. అంతేగాక ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కాలేజ్ సెంటర్ గా కూడా నిలుస్తోంది. రాబోయే రోజులలో కాలేజ్ కి రావడానికి MMTS, మెట్రో ట్రైన్స్ లాంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. ఎస్, మనం ఇప్పుడు ఏఆర్ మహావీర్ ఇంజనీర్ కాలేజ్ ఆఫ్ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర రెడ్డి గారితో ఉన్నాము. ఈ కాలేజ్ కి సంబంధించి మరిన్ని విషయాలు ఆయన మాటల్లో నిరుద్దాం. హలో సార్, నమస్తే. సార్ చెప్పండి, ఈ కాలేజ్ కి సంబంధించి ఆ విశేషాలు ఏంటి? So good evening to iNews viewers. I am Dr. Sudhakar Reddy, Principal of AR Mahavir Engineering College, and we are providing good quality education. In addition to that, our faculty members take care of the students in the overall development of an engineering graduate. We provide outcome-based education. So in addition to the curriculum framed by our affiliating university JNTU, our faculty members will support their weaknesses, strengths and opportunities. Accordingly, the students
will be provided extra training on the technical training as well as soft skills and personality development. And our faculty are dedicated. For every 20 students, we have a mentor, and mentor-mentee system is existing so that they will counsel the students. And regarding the placement point of view also, about 75% students are being placed in different companies, and the remaining 25% people are gone for either for abroad, for higher education, or they are doing their own business or become entrepreneurs or family-run business. And we provide all the additional teaching materials with the PowerPoint presentation and good internet resources and other technical training, particularly for computer science and CSE, artificial intelligence, machine learning students. All the advanced technical training we will provide to the students. So majority of the students are working in different software companies, and they are doing well. Some students are pursuing higher education in the foreign countries also. ఇంజనీరింగ్ లో అత్యుత్తమమైన విద్యా బోధనను అందిస్తున్న విద్యా సంస్థ మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ కాలేజ్ గత 24 సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తూ తెలంగాణలోని టాప్ 10లోపై చోటు సంపాదించుకుంది. అత్యాధునిక సదుపాయాలతో మెకానికల్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, కెమికల్ ల్యాబ్, ఫిజిక్స్ ల్యాబ్, ఇంగ్లీష్ ల్యాబ్, ఎలక్ట్రికల్ ల్యాబ్, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ కోర్సులు బీటెక్ లో ఈసీఈ, ట్రిపుల్ సిఎస్సి, సిఎస్ఎం, ఐటీ, సివిల్, మెకానికల్, ఏరోనాటికల్, ఎంబీఏ, ఎంటెక్, ఏఎంఎస్. కౌన్సిలింగ్ కోడ్ MHVR. మల్టీనేషనల్ కంపెనీస్ ఇక్కడ క్యాంపస్ ఇంటర్వ్యూస్ నిర్వహిస్తూ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నారు మహావీర్ విద్యా సంస్థలో. విద్యార్థులతో సెపరేట్ హాస్టల్, కాలేజ్ బస్సెస్, ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీస్, మంచి ఆహారాన్ని అందించే విశాలమైన క్యాంటీన్. లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి 8341550696, 8341450696. సో మొత్తం మీద టాప్ టు బాటమ్ అంతా కూడా మంచి సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మీరు చూసారు ఈ వీడియోలో. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి ఎవ్రీథింగ్ కూడా అన్ని ఫెసిలిటీస్ విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ఆధునిక సమాజంలో ఉన్నామో, ఏదైతే ఎంత మేరకు అన్నీ కూడా అప్గ్రేడ్ అవుతున్నాయి, ఆ రకంగా ఫ్యాకల్టీ కూడా అప్గ్రేడ్ అవుతూ వస్తుంది. అడ్మిషన్స్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మేము స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి అయితే మీరు కాల్ చేసి అడ్మిషన్స్ అండ్ అదర్ డీటెయిల్స్ కూడా మీరు కనుక్కోవచ్చు. సో ఇది ఇవాల్టి కాలేజ్ క్యాంపస్. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంటే.